చెప్పే చూడన్న జల్దీ చెప్పు. అసలు మన గేమ్ ప్లానింగ్ ఏంది, ఏం కథ? అసలే గీ సూపర్ ఎయిట్ లా ఫస్ట్ మ్యాచ్ గీ సఫారీలతో పడ్డది. ఎట్టెట్టాడదాం, ఏం కథ? ఏం ప్లానింగ్ చేసి లాభం తమ్మి? నువ్వు నీ సొంత ప్లానింగ్ తో వస్తున్నావు కదా. నీ ప్లానింగ్ అయితే వెరీ వెరీ గుడ్ తమ్మి. వరుసగా 3 సార్లు గుడ్డు పెట్టినావు. ఇక నా ప్లానింగ్ నీకెడ కానొస్తుంది? గదేందన్నా గంత మాట అన్నావు? నేనేమన్నా కావాలని చెప్తున్నానా? వాళ్ళకని చూస్తుంటే నాకెవడో శాతపడి చేసిండేమో అనిపిస్తుంది. లేకపోతే నేనేంది గిట్లా ఆడేంది? నీ అవ్వ మ్యాచ్ మ్యాచ్ కి 6 ప్యాక్లు ఉండే ప్యాక్ల కన్నా ఎక్కువ 6లు కొట్టేటోని. ఇప్పుడేమో గిట్లా. మరి ఏంది కథ? దానికి ఇరుగుడు ఏమైనా కనిపెడుతున్నావా, లేకపోతే మళ్ళీ మ్యాచ్ అయిపోయినాక గిదే కథ చెప్తావా? ఒరి నీ అవ్వ, ఏందే సూర్యాబాయ్ ఇది? గంతగానం బతలాడుతున్నావు. నాకో న్యాయమో అభిషేక్ న్యాయమా? గా పిల్లగాడు నేను ఆడన వల్ల అవుతలేదు అని గుడ్డు మీద గుడ్డు పెడతా అంటే ఆడమని ఓ బతులాడుతున్నావు. నేను ఉన్నా కదా జాగలాడనీకి. నేను ఆడితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మస్తు ఉంటది. కాంబినేషన్ కోసం చూసే రోజులు పోయినాయి తమ్మి. ఇప్పుడు ఎవరు గట్టిగా ఆడితే గాలదే రాజ్యం. ఈ పొద్దు ఈ తమ్ముడు చక్క ఆడకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో గదే ఇద్దాం తీ. చేతులు గాలిన కాకులు పట్టుకుంటే ఏమొస్తా చెప్పు. నా మాటిని నన్ను ఆడిపోయి ఈ మ్యాచ్ లా నేను చూపిత్తిగా నేనేందో. సాంసన్ అన్న జనం తాగరాదే? ఈ ఒక్క మ్యాచ్ చూస్తాన్నాడు కదా. ఇక చూడురి, ఈ పొద్దుకి సఫారీలని షేకాడిస్తా. నీ అవ్వ T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయ్యుండి ఇప్పటిదాకా వరల్డ్ కప్ లా ఒక్క రన్ కొట్టలే అంటే నాకే జీత అనిపిస్తుంది. ఈ పొద్దు సెంచరీ సప్పరిస్తే గానీ నాకు నిమ్మలం కాదు. సఫారీలంటే సఫరిచ్చే చాక్లెట్లు అనుకుంటున్నావా ఎట్లా? మా మీదనే సెంచరీ ఎత్తా అంటావు. మీరు మీ గ్రూప్ లా చిన్న పిల్లగాలను ఓడించి ఫస్ట్ ప్లేస్ లకు వచ్చిర్రు. మేమట్లా కాదు. మా గ్రూప్ లా పెద్ద పెద్ద మూతవరలు ఓడించి వచ్చినాం. నువ్వు గాల మీద ఏం కొట్టలేకపోయినావు, ఇక మా మీద ఏం కొడతావు చెప్పు. ఏగా చిన్న పిల్లగాల మీద నా పతాపం ఎందుకని నేనే గమ్మునున్నా. మీరైతే పెద్ద మనుషులు లేరు కదా. ఈ పొద్దు గ్రౌండ్ లా సిక్సర్లా మోతాయిగా. నువ్వు ఎట్లా పడితే అట్లా ఆడతా అంటే మా ఎంగిడిగాడు ఊకుంటాడు అనుకుంటున్నావా? లుంగి మడత పెట్టి బాలెత్తే వికెట్ ఇరిగిపోవాలి. ఏమంటావు వెంకటి? ఆ పావతబా ఏ ఎంగిడి మార్క్రమం బిల్డప్ గట్టిగానే ఉంది కానీ మాటలు వింటుంటే ఎట్లా అనిపిస్తుంది ఏందివే? తమ్ముడు, గీ ఇండియాలతో ఆడేటప్పుడు గీ మాత్రం బిల్డప్ ఉండాలి. అసలే గాళ్ళకి మనకి పాత పగలు బాకీ ఉన్నాయి. నువ్వు చెప్పున గాళ్ళ ఓపెనర్ల వికెట్ వీకెత్తివంటే కథం, మ్యాచ్ మనదేగా. ఇస్మార్ట్ ఇషాన్ కిషన్ అంటారా బాబు? నన్ను అవుట్ చేసినంటే ముచ్చట అనుకుంటారా? మనం కొడితే గ్రౌండ్ అరుపులు, ఆకాశంలో మెరుపులు, మొత్తం సిక్స్లే. ఎంగిడిని కొడితే లుంగి ఊడిపోవాలి. కిషను, నువ్వెందువేమో గట్లాడుతున్నావు? మొత్తం ఎట్లా పడితే అట్లా కొడతావు. నీ గురించి ఏమైనా ప్లానింగ్ చేద్దామంటే ఏం అర్థం కాకుండా ఆడుతున్నావు కదా. నన్ను కాటేరమ్మ చిన్న కొడుకు లెక్క దత్తత తీసుకుంది. గప్పటి నుండి పూనకాల లోడింగ్. చూసి రావులా, ఇటు కాటేరమ్మ ముద్దు బిడ్డ, అటు చిన్న బిడ్డ, ఇద్దరి మధ్యలో పడ్డావా బిడ్డ, నీ పని కథమేగా. గంతే అన్న. ఈ పొద్దు కాటేరమ్మ కొడుకుల జాతర అంటే ఏందో చూపిస్తాం. అంటే ఏందివే, మీరేనా కొట్టేటోళ్ళు? మా తనసుతున్నారు. మా డికాకు రిక్కట ఉన్న ఫామ్ లే భయంతో గద దొంగతున్న ఎరికేనా? నేను వచ్చిందే మీ మీద రివెంజ్ తీసుకోనికి. పోయినాడది వరల్డ్ కప్ మీ వల్లనే మాకు రాకుండా పోయింది. దానికి ఈ పొద్దు రివెంజ్ తీసుకుంటాం. రివెంజ్లు గివెంజ్లు అనుకుంటా పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు. ఇప్పటికే గిసోటి మాటలు షా నిన్నాం. ముచ్చటగా 3 ఉన్నారు ఫామ్ లా. మీ 3ని పవర్ ప్లేలోనే వండబెడితే కథమే ఇక. మమ్మల్ని ఆపాలనుకుంటే బొమ్మ కనిపిస్తుంది ముందుగానే చెప్తానా. తర్వాత నన్ను ఏమనొద్దు. మా తర్వాత కూడా ఇంకా చాలా మంది తోపులున్నారు మా తాన ఆటోళ్ళు. గట్లనా? గంతగానమే ఉన్నారు మీ టీంలా? అందుకేనా ఆఫ్ఘనిస్తాన్ తోని పాక్కుంటా దేక్కుంటా గెలిచిర్రు? కిల్లర్ మిల్లర్ ఇక్కడ. గా మ్యాచ్ అంటే ఏదో అట్లా జరిగిపోయింది కానీ ఈ పొద్దు మిమ్మల్ని ఇడిచిపెట్టేదే లేదు. మా టీం నోడియాలంటే నన్ను దాటుకుని పోవాలి. మిల్లరు, ఉన్నావా టీంలా? నీ ఆనవాళ్ళే కనిపిస్తలేవు చక్కగా. ఉంటున్నావు గాని సప్పుడేకుండు. నా చేతికి ఇక్కితేవంటే పిసుకుతే చెప్తాన్నా. చూసినా పాకిస్తాన్ తో మ్యాచ్ లా నీ ఏషాలన్నీ చూసినా. గా ఆటిట్యూడ్ ఏందివే? ఎక్కడన్నా నోలుకు షాట్ చూసినాం గానీ నోలుకు వికెట్ ఏంది? ఈ పొద్దు మేము కొట్టే కొట్టుడికి అన్ని బాల్ వెనక తిరిగి చూడాలి. ఏం మాటలేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక మ్యాచ్ దగ్గర అక్కడ చూసుకుందాం. ఇక ఈ మ్యాచ్ లెవెల్కి వెళ్తారు అనుకుంటారు. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లలో చెప్పుర్రి. గట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టుర్రి.